ఉంటాయి కొట్టి నిప్పు రాజేసి దాంతో పొయ్యి వెలిగించేదంట. పొయ్యి వెలిగించి కుంపటి వెలిగించేది. ఆ కుంపటిలో వంట చేసుకోవడము ఏదో చేసుకుంటూ ఉండేదంట. తర్వాత నెమ్మదిగా ఊర్లో వాళ్ళందరూ లేచి ఆమె దగ్గర ఉన్న కుంపటిలోంచి ఒక నిప్పు తీసుకొని వాళ్ళు అందరి ఇళ్ళకి తీసుకెళ్ళిపోయేవాళ్ళంట. అలా అందరి ఇళ్ళల్లో నిప్పు ఈమె ఇంటి నుంచే వచ్చేదన్నమాట. ఇలా రోజు పేదరాశి పెద్దమ్మ చేస్తూ ఉండడంతో పేదరాశి పెద్దమ్మకి ఒక రోజు అనిపించిందంట, ఈ ఊర్లో నేను, నా కోడి, నా కుంపటి లేకపోతే ఊరే నిద్రపోతుందేమో, అసలు ఊరిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, నేను లేకపోతే ఊర్లో ఎవరు లేవరు టయానికి అని అనుకుందంట. అనుకొని ఏం చేసింది, ఎలా కాదు, నా విలువ అందరికీ తెలియాలి, నేను ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పి ఆలోచించి ఒకరోజు ఊరందరూ నిద్రపోయాక తన కోడిని కుంపటిని సంకలో పెట్టుకొని కొండెక్కేసి కూర్చుందంట. కొండెక్కేసి కూర్చొని అనుకుంటుందంట కొండ మీద నుంచి, ఇంకా ఈ రోజున ఊర్లో వాళ్ళందరికీ నా విలువ తెలుస్తుంది, నేను లేకపోతే ఊర్లో ఎవ్వరు పొద్దున్నే లేగవరు, కోడి కుయ్యదు, కుంపటి రాజేయరు, నిప్పు రాజేయరు, కుంపటి ఎలగదు, నేను లేను కాబట్టి సో అందరు నన్ను ఎత్తుకుతూ ఉంటారు, ఈ పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది ఊరంతా నన్ను ఎత్తుక్కుంటూ ఉంటారు అనుకుని ఆలోచిస్తూ ఆనందపడుతూ అట్లా ఉండగానే సూర్యుడు నన్ను ఎత్తుకెక్కేశాడు. సూర్యుడు నన్ను ఎత్తుకెక్కగానే పెద్దమ్మ అనుకుంది, ఇప్పుడు కిందకి వెళ్ళి చూస్తాను, అందరూ నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని నెమ్మదిగా కొండ దిగి తన కోడిని కుంపటిని పట్టుకొని కిందకి దిగి నడుస్తూ ఉంది ఊర్లోకి. అందరూ ఎవరింట్లో వాళ్ళు కుంపట్లు వెలిగించుకున్నారు, ఎవరింట్లో వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పేదరాశి పెద్దమ్మ వచ్చిన విషయం కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. అయితే పేదరాశి పెద్దమ్మకి, ఏంటి నేను రోజు వీళ్ళకి ఇంత చేస్తా కదా, ఒక్కరోజు నేను కనపడకపోతే వీళ్ళెవ్వరు నా కోసం ఎతకలేదు ఏంటి అని అనుకున్నాం. ఊరుకోకుండా వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళందరినీ, ఏంటి ఈరోజు కుంపటి ఎట్లా వెలిగించారు మీరు, నేను లేను కదా, ఏ టైంకి లేసారేంటి, నా కోడి లేదు కదా అన్నారంట. అంటే ఊర్లో వాళ్ళందరూ, నీ కోడి కుంపటి లేకపోతే పొద్దుపోయిదా ఏంటి మాకు అన్నారంట. ఆ మాటలకి పేదరాశి పెద్దమ్మకి ఇంకా బాధేసింది. దీనివల్ల ఏమర్థమవుతుంది, ఎవరు లేకపోయినా ఏది లేకపోయినా జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. ఎవరి కోసం ఏది ఆగదు. నేను లేకపోతే ఇల్లు గడవదు, నేను లేకపోతే ఎవరికి పొద్దుపోయదు, నేను లేకపోతే ఏది జరగదు అని అనుకుంటున్నామా, అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, నీది కాకపోతే ఇంకొకరి వల్ల సాయం జరుగుతుంది, అవకాశం దొరుకుతుంది. ఏదైనా నువ్వు చేసేది ఏంటి, ఆ టయానికి నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేసావు, నువ్వు లేకపోతే నీ బదులు ఇంకొకరు చేసేవాళ్ళు. అంతే, సృష్టి ధర్మం ఇది.